పాడిన కీర్తించిన మీరు నన్ను తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగానే ఇలలో జీవించను ఇలలో జీవించను దానిలోనే పాడి కీర్తించి మీరు నన్ను తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించను ఇలలో జీవించను గాఢపడిన సమయాన్ని మంచి సమరముల నా గాయాలు కలిగిన దేవా గాఢపడిన సమయాన్ని మంచి సమరముల నా గాయాలు కలిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నేను విడువను నేను విడువను విడువనని దినమల్లనే పాడి మీరు నన్ను తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించను ఇలలో జీవించను నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటితో సహనముతో పరుగెత్తెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటితో సహనముతో పరుగెత్తెదను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలను దినమల్లనే పాడిన కీర్తించను మీరు నమోనే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమల్లనే పాడిన కీర్తించను నీవు నన్ను తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించను ఇలలో జీవించను ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్యా ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్యా నీ ప్రేమను నే మరువను నా యేసయ్యా నీ సన్నిధి నే విడువను నా యేసయ్యా
నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించద నీలో యేసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించద నీలో యేసయ్యా. ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్యా. కలుషములన్నీ నాలో నీ రక్తముచే నన్ను కడిగితివి. కలుషములన్నీ నాలో నీ రక్తముచే నన్ను కడిగితివి. తుఫాను లాంటి కష్టములెన్నో నాపై లేచినను, తుఫాను లాంటి కష్టములెన్నో నాపై లేచినను, నా నావకు నావికుడవై నన్ను నడిపిన యేసయ్యా. నా నావకు నావికుడవై నన్ను నడిపిన యేసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించద నీలో యేసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించద నీలో యేసయ్యా. ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ ప్రేమతో పిలిచి రక్షించితివి. తప్పిపోయిన గొర్రెను నేను నీ ప్రేమతో పిలిచి రక్షించితివి. నీ సన్నిధిలో నా నివసించే కృపనిచ్చిన దేవా, నీ సన్నిధిలో నా నివసించే కృపనిచ్చిన దేవా, నీ మాటను జవదాటను నా యేసయ్యా. నీ మాటను జవదాటను నా యేసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించద నీలో యేసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించద నీలో యేసయ్యా. ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్యా. ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్యా. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై నుంచితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై నుంచితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. నీకిష్టులముగ బ్రతికి, నీకిష్టులముగ బ్రతికి దివెనాలెన్నో పొందెదము, దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే.
శాపమును దూరపరచి శాపమును దూరపరచి సర్వంబు కొత్త చేసే శాపమును దూరపరచి సర్వంబు కొత్త చేసే అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి లోకము నుండి వేరై సిలువను మోయవలెను లోకము నుండి వేరై సిలువను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమును గాంతుమెంతో స్వాస్థ్యమును గాంతుమెంతో అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి జీవాజలమును పొంది జీవాజలమును పొంది దివెనాలెన్నో పొందెదము దివెనాలెన్నో పొందెదము అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆత్మీయముగా నడిచి శరీర క్రియలు విడచి ఆత్మీయముగా నడిచి శరీర క్రియలు విడచి ఆయన స్వరము వినుచు ఆయన స్వరము వినుచు దివనాలెన్నో పొందెదము ఆయన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆమేన్. మనం కుడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. అని ఇప్పటిదాకా సంతోషంతో ప్రార్థన చేయడానికి సంతోషంతో ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం ప్రాముఖ్యంగా మనం చూస్తున్న విషయాలు తుఫాను, గాలిలు, సమస్యలు, అంటే ఇబ్బందికరమైన సమస్యలు మన జీవితంలో తప్పకుండా వస్తుంది. రాలేదని ప్రభు చెప్పలేదు. వచ్చినప్పుడు కూడా మనం పడిపోకుండా ఎలాగ ఉండాలి అని విషయాలు ప్రభు స్పష్టంగా తెలియపరిచారు. కాబట్టి ఆ విషయాలు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం నుండి మనం చూస్తున్నాం అనమాట. అంటే ఒక్క విషయం కాదు, చాలా విషయాలు దానితో కనెక్ట్ గా యేసుక్రీస్తు చెప్పారనమాట. దేవునికి స్తోత్రం. ఒక విషయం కాదు, చాలా విషయాలు దానితో చెప్పారు. దానికి ప్రాముఖ్యంగా మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చదివినప్పుడు దాదాపు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత ఇంకా లోతుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా కూడా మనం చదవడం, ధ్యానించుకోవడం మంచిది. సరే, మంచిది. మన ప్రియులారా, ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము
24, 25 వచనం సరే చదివి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. కాబట్టి మన జీవితం బండ మీద ఉందా లేదంటే ఇసుక మీద ఉందా అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రభు ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, అబద్ధముగా చెడ్డమాటలు మీకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఒకవేళ మనం దుఃఖంతో, నిరాశతో, బాధతో ఆ మాటలు విని దుఃఖంతో, నిరాశ, బాధతో మీరుంటే ఇసుక మీదే కట్టబడినట్టు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. సాతాను ఒక టార్గెట్ కూడా అదే, మిమ్మల్ని బాధ పెట్టాలి, గాయపరచాలి, మీకు దుఃఖంతో ఉండాలి, ఎంతగా నిరాశతో ఉండాలి, అంతగా సాతానికి ఇష్టం అనమాట. ఇక్కడ అంతగా మిమ్మల్ని నాశనం చేయడం సాధ్యమవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దానికి వ్యతిరేకమైన మాటలు అది జరగకుండా ఉండినట్టున్న ప్రతిష్ట యేసుక్రీస్తు ప్రియులారా మనకు నేర్పిస్తుంది అనమాట. యేసుక్రీస్తు ఏం చెప్పారు? ఎంత నిందలు కానీ, అపమానాలు కానీ, తిరస్కారాలు కానీ, బద్దాలు కానీ మీకు మనకు వ్యతిరేకంగా మాట్లాడినా క్రిస్తు నిమిత్తం మనకు వ్యతిరేకంగా అలాంటి అనుభవాలు వచ్చినా ఆనందించుకోవాలి. అంటే మన ఆనందం తగ్గిపోవద్దని ప్రభు కోరుతుంది. ఆనందించుకోవాలి. అది మాత్రం కాకుండా ప్రభు కనెక్ట్ చేసి చెప్పాడు, పరలోకములో మీకు గొప్ప గ్రేట్ రివార్డు జీవం గల దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రియులారా మీరు ఎక్కువ ఆనందించుకోవాలి. ఆ రోజు మీరుండే గంతులు వేసుకోవాలి, ఆనందించుకోవాలని ప్రభు ప్రియులారా నేర్పిస్తుంది. అంటే దానికి అర్థం అలాగే మనం చేసి ఉంటే ఈ సాతాను ఒక తంత్రాలు, మనకు వ్యతిరేకమైన బాణాలు అది మన మీద ప్రియులారా ప్రభావం చేయకుండా మనకు కాపాడబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. లేదంటే తప్పకుండా అది మనం జీవితంలో ప్రభావం చేస్తాయి. ఇప్పుడు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, సంతోషించి ఆనందించుడి. కాబట్టి ఇది మనం వినడం కాదు, ధ్యానించుకోవడం మాత్రం కాదు, ప్రాక్టికల్ జరగాలి అన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. కాబట్టి వాక్యం మనకి జీవం ఆత్మలాగా మార్చబడాలి. రైలుగా వాక్యం ఆ ప్రతిష్ట అదే రైలుగా మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా మనం బండ మీద ఉన్నట్టే. స్తోత్రం. అలాంటి వ్యక్తులను సాతాను అంటే వీల్లేదు. హల్లెలూయా. స్తోత్రం. సాతాను తన తంత్రం ద్వారా నాశనం చేయడం వీలు లేదనమాట. అది ప్రభు ప్రియులారా నేర్పిస్తున్నాను అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చాలా విషయాలు మనం చూసాం. ఇంకా తర్వాత మన 13వ వచనం ప్రియులారా మనం చూసాము, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగు ఉన్నారు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. అంటే మనం పట్ల దేవునికి, అంటే యేసుక్రీస్తు ప్రభు దేవునికి గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు మన తండ్రి, మన దేవుడు అని అర్థం చేసుకోవాలి. మన తండ్రికి, పరలోక తండ్రికి నా పట్ల, మీ పట్ల చిన్న ప్రణాళిక కాదు, చాలా చాలా ఊహించలేని, మన ఊరికి మించిన ప్రణాళిక అనమాట. బైబిల్లో రాయబడింది, మన అడుగువాట అన్నట్టుగా ఊహించువాట అన్నట్టుగా దానికంటే మించిన ప్రణాళిక కలిగిన దేవుడు మన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా మన చిత్తం కంటే దేవుని చిత్తం చేసుకోవడం మంచిది అనమాట. మన ప్రణాళిక కంటే దేవుని ప్రణాళికలోనికి మనం పరిశుద్ధాత్మ సహాయం వలన ఆ దేవుని ప్రణాళికలోనికి ప్రవేశించుకొని ఆ దేవుని చిత్తములో ప్రణాళికలో ఉండడం చాలా గొప్పది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు చెప్పారు 15వ వచనం, మనుషులు దీపము వెలిగించిన తర్వాత ప్రియులారా మనం అది మంచం క్రింద గాని, లేదంటే స్తోత్రం హల్లెలూయా ఇక్కడ రాయబడింది కొంచెం క్రింద గాని ఎట్టరు అని రాయబడింది. మనుషులు దీపం వెలిగించారు. అన్నిళ్ళు కూడా మనం చూసినట్లయితే ఏం చేస్తారు? మామూలు అన్నిళ్ళు, కృష్ణ పొందలేని అన్నిళ్ళు కూడా మనం చూసినట్లయితే వారు దీపం వెలిగించిన తర్వాత ప్రతి ఒక్క ఇంటిలో మనం వెళ్ళి చూసినట్లయితే కూడా దీపాలు, లేదంటే ఇప్పుడు ఈ కాలంలో దీపాలు అంటే ట్యూబ్ లైట్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది దీపం. స్తోత్రం. లైట్ పైన పడతారు, కింద పట్టలేదు. కాబట్టి మనం కూడా ప్రియులారా అలాగ ఉండాలి. కాబట్టి సువార్త మీద ఇష్టం ఉందన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆత్మదీపం అది వెలిగించబడింది అనమాట. ఇప్పుడు ఇది ప్రియులారా ఎల్లప్పుడూ
మండించబడాలి. మన ఆత్మ దీపం అదేగా మండించబడాలి, ప్రతిరోజు మండించబడాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రం 3వ అధ్యాయము 16 అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తుంది, మీ అందరికీ పురుషుడు పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి. అంటే దానికి అర్థం ప్రియులారా, మన ఆత్మ మనిషి మండించబడాలి అన్నమాట, బలపరచబడాలి. ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మండించబడాలి. కాబట్టి రైలుగా ప్రియులారా, మనం యేసుక్రీస్తు మాటలు పరిశుద్ధాత్మ వలన మనం రిసీవ్ చేస్తున్నప్పుడు, దానితో పాటు పరిశుద్ధాత్మతో కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఆత్మ మండించబడతాయి అనమాట. స్తోత్రం. మనం చూసినట్లయితే పాతకాలంలో మనం చూసినట్లయితే ఎక్కువ వంట చేసేది కట్లు ఉంటాయి, స్తోత్రం, వుడ్ పీసెస్ అన్నమాట, కట్లు అది తీసుకొని బట్టి దానిలో అగ్ని పెట్టి దానితో మండించదు అనమాట. కాబట్టి అది అయిపోయిన కొలది ఇంకా ఒక్కొక్క పీసు వుడ్ పీసు లేదంటే ఆ పీసు పెడుతున్న కొలది ఇంకా మండుతుంది అనమాట. ఇలాగ ప్రియులారా, మనం ఆత్మీయ జీవితంలో వాక్యానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది అనమాట. దేవుని యొక్క మాటలు, హోలీ స్పిరిట్. కాబట్టి వాక్యాలు మన హృదయం మన పెడుతున్న కొలది, ప్రార్థన చేసుకోలది ఇది ఆగలేమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు వెలిగించిన మన ఆత్మదీపం అది ఆరిపోలేదన్నమాట. ఆరిపోకుండా పరిశుద్ధాత్మదేవుడు వాక్యం మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు అన్నదినం ఎక్కువ మండించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఎక్కువ మండించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ మండించుకోవాలి. దీనిలో ప్రియులారా, మనం నమ్మకుండా ఇచ్చారు. ఈ ఒక్క విషయంలో మనం నమ్మకుంటే మిగిలిన విషయాలు అంతా కూడా ప్రభు చేస్తారు. ఇప్పుడు ఆత్మదీపం మనం మండించే విషయంలో పరిశుద్ధాత్మ సహాయమైన ప్రియులారా, మన వాక్యాలు బోధించుకోవాలి, ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకైనా ఒకటి మనం చేస్తున్న చాలు, మిగిలిన అంతా కూడా ప్రియులారా మనకు ఆట అవుతాయి అనమాట. మన అవసరాలు అంతా తెరిచబడతాయి, ఇద్దరు మన ద్వారా దీవించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మనం యేసులో ఎక్కువ మండించాలి. ఇప్పుడు మీలో కొందరు ఎక్కువ మండిస్తున్నారు, కొందరు తక్కువ ఉన్నారేమో. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దానికి ప్రియులారా చక్కని ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అన్నమాట. తన ఆత్మదీపం ఎక్కువ మండించున్నట్టు ప్రియులారా 1 కొరింథీయులు 14వ అధ్యాయము 18 నుండి మనకు అర్థమవుతుంది అనమాట. ఆ కాలంలో కూడా మనం చూసినట్లయితే స్తోత్రం, నేను మీ అందరికంటే నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను చెప్పి, ఆత్మలో వాక్యాలు ఊహించుకొని, వాక్యాలు ధ్యానించుకొని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలో ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను అనమాట. అంటే దానికి అర్థం ఆత్మదీపం అది ఎక్కువ మండిస్తుంది అనమాట. ఇన్నర్ మ్యాన్ ఎక్కువ బలపరచబడుతుంది అనమాట. కాబట్టి మన ఆత్మ వచ్చి ఎక్కువ బలపరచబడుతున్న కొలది, ఎక్కువ మండించబడుతున్న కొలది దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా బయట వస్తుంది. మన ప్రాణం మీద వస్తుంది, మన శరీరం మీద వస్తుంది. ఇక్కడ ఆగలేదు, అలాగే అది ఆ శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ శక్తి ఆధ్వర్యం మీద అది రిలీజ్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మ ఎంతగా మండించబడుతున్న కొలది అంతగా ఆ పవర్ రిలీజ్ అవుతుంది, ఆ జీవజలందరూ రిలీజ్ అవుతుంది. ఇది రకరకాల విధంగా రిలీజ్ అవుతాయి. ఒక విధంగా అని చెప్పడానికి వీలేదు. కొన్నిసారి అది ప్రేమగా రిలీజ్ అవుతుంది అనమాట. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. కొన్నిసారి అది పరిశుద్ధాత్మ చేతుల్లో ఉంది, ఆనందం అభిషేకం తైలంగా ఆనందం నదిగా అది ప్రవహిస్తుంది అనమాట. కొన్నిసారి అది సమాధానంగా ప్రవహిస్తుంది. ఏదైతే కావాలో దానికి తగినట్టు వచ్చేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కొన్నిసారి అది దీర్ఘంగా క్షమిస్తుంది అనమాట. కొన్నిసారి పరిశుద్ధమైన ఆ నది అంటే పరిశుద్ధంగా బ్రదైనట్టు దానిలో ఇంగిలిస్తున్నట్టు సహాయపడతాయి అనమాట. మహిమలో ఏదైనట్టు, జీవములో ఏదైనట్టు, అభిషేకంలో ఏదైనట్టు, శక్తిలో ఏదైనట్టు. కొన్నిసారి అది మనం చూసినట్లయితే మిరకలు జరుగుతాయి అనమాట, అద్భుతాలు జరుగుతాయి. అంటే రోగాలతో ఉన్నవారు యేసునామములో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు హీలింగ్ జరుగుతుంది, మిరకల్ అద్భుతాలు జరుగుతాయి. చనిపోయిన వారు కూడా, దుర్మరణాల ద్వారా చనిపోయిన వారి కొరకు కూడా యేసునామములో ఇలాగ ఆత్మ మనిషి మండించబడుతున్న వ్యక్తులు యేసునామములో ప్రియులారా పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారు అంటే వారి శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయేది అనమాట, ఆత్మ తిరిగి వస్తాయి అనమాట. అంత అధికారం కూడా ప్రియులారా యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినట్టు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనం నడిపిస్తుంది. కాబట్టి అది కొందరు వాడుతున్నారు, కొందరు వాడుకోవడం లేదు. కాబట్టి ఆత్మ మనిషి మనం మండించబడి ఉన్నప్పుడు మన పరిశుద్ధాత్మ లీడింగ్ లో బ్రతుకుతుంది అనమాట. ఆత్మ మనిషి మండించబడుతున్న కొలది ఆటోమేటిక్ పరిశుద్ధాత్మ లీడింగ్ లోనికి మనం వచ్చేస్తాయి అనమాట. ఆటోమేటిక్ ఆ లీడింగ్ లోనికి హోలీ స్పిరిట్ ప్రభావంలోనికి మనం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఈ కాలంలో మనం యేసునామములో ఎక్కువ ప్రార్థన చేయాలి. అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో బైబిల్ చదవాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో
మన ఆరాధనలో లోతైన అనుభవంలోనికి దేవుడు యేసునామములో ప్రియులారా నడిపించినాక. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తుంటే 15వ వచనం, మనుషులు దీపం వెలిగించి, మామూలు మనుషులైనా సరే దీపం వెలిగించిన తర్వాత కొంచెం క్రిందే, లేదంటే మంచం క్రిందే, లేదంటే ఇంకొక దాని క్రిందే అది దాచి పట్టలేదు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా యేసుక్రీస్తు చెప్పిన మాట అనమాట అది. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టారు, కానీ అది ఇండ నుండువారి కందరికి కాబట్టి అందరం ఆ వెలుగు చూడాలని దేవుడు కోరుతుంది. దేవునికి పైన మనం చూసాము, మీరు లోకానికి వెలుగని ప్రభు చెప్పారు. ఇప్పుడే మీలో ఉన్న ఆ యేసుక్రీస్తును, వెలుగైన యేసుక్రీస్తును ప్రియులారా అందరం చూడాలని మన ప్రభువే కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలి, మీలో ఉన్న వెలుగైన యేసుక్రీస్తును, మహిమ నిరీక్షణ క్రీస్తువును అందరం చూడాలని ప్రియులారా, అంటే అందరం అది అర్థం చేసుకోవాలని, గ్రహించుకోవాలి, అనుభవించాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. చూడండి, అది ఇండ నుండు వారందరికీ అని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది, దేవుడు ఎక్కడ మనల్ని పెట్టాము? భూమిలో పెట్టాము అనమాట. దేవునికి స్తోత్రం. భూమి మీద పెట్టాము. కాబట్టి ప్రభు చెప్పారు, 14వ వచనంలో చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. భూమికి మనం ఉప్పుగా ఉండాలి, వెలుగు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఎవరు? యేసుక్రీస్తువును కలిగిన పరిశుద్ధాత్మతో నింపబడిన మనం అనమాట. దేవునికి స్తోత్రం. అలాంటి మనమే ఆత్మ మనిషి, లేదంటే ఆత్మ వెలిగించబడిన సువార్త రక్షణ పొందిన తర్వాత మనమే దాగి ఉండే, అది బయటకు రాదు. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఒక కాలం ఉంది, మనం దాగి ఉన్న ఒక కాలం ఉంది, లేదని మనం చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి తనతో పాటు సహవాసం చేయడానికి కూర్చోడానికి పిలిచామన్నమాట. తనతో పాటు సహవాసం చేయడానికి పిలిచినట్టు మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వచనంలో రాయబడింది. ఇప్పుడు ప్రభుత్వం మనం సమయం గడపాలి, తప్పకుండా ఒక అనుభవం ఉంది. ఎందుకంటే మనం ఎక్కువ బైబిల్ చదవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ ఆరాధన చేయాలి. ఇలాగ మనం చేస్తున్న కొలది ఆత్మ మనిషి మండించబడుతుంది, మన ప్రాణంలో శుద్ధీకరణ జరుగుతాయి, ప్రాణంలో ఉన్న చీకటి సంబంధమైనది లయమైపోవాలి. కరెక్టే. అలాగే ప్రియులారా మనం సమయం గడపాలి. అలా గడుపుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను లేపుతాడనమాట. హోలీ స్పిరిట్ మనను ప్రేరణ ఇస్తాడనమాట, నడిపిస్తాడు, మనల్ని మూవ్ చేస్తాడు. మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది మనం ఆటోమేటిక్ మూవ్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్ మనం పరిశుద్ధాత్మ దింపబడి, వాక్యం దింపబడుతున్న కొలది మనం ఆ దేవుని ప్రేమ మనం ఆత్మలో మండించబడి మన యేసు నామంలో మన ప్రభు గురించి మాట్లాడదాం అంతే. ఈ విధంగా ఆపుము అంటే కూడా ఆగిపోలేమనమాట. హల్లెలూయా. మీరు చెప్పవద్దు అని ఎవరైనా చెప్పినా కానీ పరిశుద్ధాత్మనికి లోబడే వ్యక్తిగా మనం మార్చబడి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా దేవుని రాజ్యం కొరకు నిలబడే వ్యక్తిగా మార్చబడతాయి అన్నమాట. ఇప్పుడు మనం బోధిస్తున్న వాక్యాలు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన ఆత్మలో మాత్రం కాదు, ప్రాణం శరీరం అందు కూడా అది పనిచేస్తుంది అనమాట. ఎముకల్లో కూడా ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు ఎముకల్లో కూడా ఫైర్ వచ్చినట్టు అంటే అలాగే అవుతాయి అనమాట. అంటే మనం టోటల్ గా మనం ఆ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో, జీవంతో, మహిమతో నింపబడినప్పుడు ఇంకా సాతాను సంబంధించినది ఏది కూడా ప్రియులారా యేసునామములో మన ప్రాణంలో గాని శరీరంలో ఉండకుండా ప్రభు చేస్తాడనమాట. ఎందుకంటే ఈబుల్స్ పెట్టే మనం పైకి రాకుండా చేస్తుంది అనమాట. భయం గాని, నిరాశ గాని, బాధ గాని, అపరాధ భావం గాని ముందు పెట్టి అవిశ్వాసం గాని, అనుమానాలు గాని తీసుకొని పెట్టి మనం మాట్లాడకుండా చేస్తాడు దెయ్యాలు. కాబట్టి ప్రియుల హోళేశ్వరి వాక్యం ద్వారా దాని నుండి విడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన ప్రాముఖ్యమైన విషయం, దీపం వెలిగించాలి. రక్షణ పొందిన మనం దీపం అది వెలిగించబడింది, ఇంకా కూడా మన అన్నదినం అది ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట. ఇది మన చేతుల్లో ఉంది. ఉండండి, ప్రభు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుడు అది వెలిగించాము, కానీ ఇది మనం అనుదినం అది మండించుకోవడం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం చూస్తున్నది ఎక్కువ మీరు మండించాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఎక్కువ మీరు మండించబడి ఉంటే తప్పకుండా మీరు తోపుగా మార్చబడతాయి అనమాట. ఈ కాలంలో మీరు తోపు అంటే స్పిరిచువల్ వరల్డ్ లో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు నామం వరకు మీరు ఒక ఆమె ఉన్నతమైన స్థాయికి ఒక పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. కాబట్టి నమ్మకం అంటే ఫెయిత్ ఇప్పుడు దానిలో ప్రియులారా మనం నమ్మకంగా మండించే విషయంలో మనం నమ్మకం ఉండాలి. ఈ ఒక్క విషయంలో మనం నమ్మకం ఉండే చాలు. బయట మన చాలాసారి మనం బయట ఉన్న విషయాలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
బయట ఉన్న విషయాలు కొరకు ప్రార్థన చేయాలి, కానీ మనిద్దరు మనం ఆత్మ మనిషి మండించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. దాని మీద ఉంది మన భవిష్యత్తు అనమాట. దేవునికి స్తోత్రం. లేదు, కాబట్టి ఇది ఆరిపోయిన స్థాయిలో మనం ఉండవద్దు అనమాట. సాతాను ప్రయత్నం చేస్తాడు, ఏ విధమైన సరే ఆత్మదేవ మండించకుండా దాన్ని ఆపాలని సాధ్యమైన విధంగా విడిచిపెట్టు ఒకవైపు ప్రయత్నం చేస్తాడు. అయినా సరే పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు, కాబట్టి ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభుతో కలిసి ప్రేరణ మనం మండించుకోవాలి. ఇప్పుడు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఎండ నుండి వారికి అందరికీ అందరు చూడాలి అన్నమాట. అందరికీ వెలుగిచ్చుడకై ఈ కాలంలో దేవుడు మనను భూమి మీద నిలబెట్టామన్నమాట. అందరికీ అని రాయబడింది. ప్రభు అలాగ మాట చెప్పారు. కాబట్టి వెలుగిచ్చడకై అంటే స్తంభం అలా సంఘం అలా ఉండాలన్నమాట. సంఘం లేదు, సంఘం అంటే మన అందరం ఆత్మ మండించబడుతున్నప్పుడు అన్ని చోట్ల వెలుగు వచ్చినట్టే. లేదు, అందరం ఆ వెలుగు చూడడానికి అవకాశాలు ఎక్కువ ఒకరు కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది ప్రభు వేలాది లక్షలాది కొల్లాది ప్రజలను దేవుడు ఎన్నుకున్నారు, పిలిచారన్నమాట. కాబట్టి వారందరూ ఆత్మ ఇలాగ మండించబడాలి, ఇలాగ అందరి ద్వారా వెలుగు ప్రకాశింపబడాలి అని ప్రియులారా ప్రభు కోరుతుంది. కాలంలో ఏ సమయంలో అది అధికంగా జరుగుతాయని యేసుక్రీస్తు ముందే చెప్పారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి దానితో పాటు మనకు ఏమవుతుంది, మనకు ప్రమోషన్ కూడా వస్తుంది మనం ఇప్పుడు ఉన్న స్థాయి కంటే. కాబట్టి ఆత్మ మనిషి ఎంతగా బలపరచబడుతున్నా కొలది మీకు ప్రమోషన్ కూడా ప్రియులారా తప్పకుండా జరగదు. ప్రమోషన్ అంటే ఎదుగుదల లేదా హెచ్చింపు, ఇంక్రీజ్ అంటే ఇప్పుడున్న దానికంటే మీ పరిస్థితి మారుతాయి అనమాట, హెచ్చింపు వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది ప్రియులారా మనం ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవాలి. అదే మనం కొత్తగా జన్మించిన మన ఆత్మ దీపం మండించబడుతున్న దాన్ని బట్టి ఉంది అని అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు తప్పకుండా ఎంకరేస్తారు. కాబట్టి దెయ్యాలు ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తారేమో రకరకాల విధంగా మేము కిందకి లాగడానికి వీల్లేదు. హల్లెలూయా. కింద ఈవిల్ స్పిరిట్ దగ్గరికి కూడా రాదు, కష్టమే. ఎందుకంటే పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి ఒక వ్యక్తి మండించబడుతున్న కొలది కాలిపోవడానికి ఎక్కువ అవకాశం. కాబట్టి ఈవిల్ స్పిరిట్ నిజంగా ప్రార్థన చేస్తున్న వ్యక్తుల దగ్గరే రాదు. ఒకవేళ ఉన్నా కూడా పారిపోతాయి. ఈశ్వరంలో ఈవిల్ స్పిరిట్ తప్పకుండా పారుతాయి. మన పరణం కాదు, ఈవిల్ స్పిరిట్ దెయ్యాల కొరిలో తప్పకుండా ఏ సమయంలో లయమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా ఏ సమయంలో మన రాష్ట్రంలో దేశంలో అది జరిగినాక కాబట్టి సంఘం ద్వారానే జరుగుతాయి, దేవుని బిడ్డల ద్వారానే అది జరుగుతాయి, నమ్మకమైన వారి ద్వారానే జరుగుతాయి. ఇప్పుడు ప్రభువును ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న వారు, ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువుని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న వారి ద్వారానే ఇది ఎక్కువ ఏ సమయంలో జరుగుతాయి. అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రభువును ప్రేమించే వారి ద్వారానే అది ఏ సమయంలో ఎక్కువ జరుగుతాయి. హల్లెలూయా. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆత్మ ప్రాణ శరీరం ఈ కాలంలో ప్రియులారా మనం సమర్పించాలి. కాబట్టి దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి మనం ఇవ్వాలి అన్నమాట, సాక్రిఫైస్ చేయాలి. మన జీవితాన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. బైబిల్లో రాయబడి ఉంది కదా, ఎలాగ సాక్రిఫైస్ చేయాలని కూడా రాయబడి. సజీవ యాగంగా మనం ఆత్మ ప్రాణ శరీరం ఈ జీవితం దేవుడు మనకు ఇచ్చామన్నమాట. ఇదే జీవితాన్ని మన దేవుని చేతిలో ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అదే దేవుడు తన కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మన అభిషేకించి బలపరిచి అనేకలకు వెలుగిచ్చినట్టు ప్రియులార ప్రభు కృప తప్పకుండా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది కూడా ప్రియులార కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆత్మదీపం ఇది మండించిన తర్వాత, వెలుగు దీపం మండించిన తర్వాత మనం దాచిపట్టవద్దు అనమాట. స్తోత్రం. అంటే హోలీ స్పిరిట్ ప్రేరణ మనకు అనుగ్రహిస్తాడు. హోలీ స్పిరిట్ నడిపిలో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చించినప్పుడు నువ్వు నాకు వద్దు అని చెప్పవద్దు అనమాట. కాబట్టి కొన్నిసారి ఇలా కూడా వస్తాయి, మన పాత మనసు లేదా నూతన పరచబడలేని మనసు కూడా ఒప్పుకోలేదు, పాత అలవాటు వేరే విధంగా ఉండవచ్చు. కాబట్టి అది మనల్ని లాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంటే ప్రభు యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆ నూతన పరచబడలేని మనసు కూడా కొన్నిసారి మనల్ని లాగుతాయి అనమాట. కాబట్టి దాన్ని మన ప్రార్థన ద్వారా యేసులో జయించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుని చిత్తం అందరికీ మనం వెలుగొచ్చే వారుగా ఉండాలని ప్రియులారా ప్రభు స్పష్టంగా చెప్పారు. తర్వాత మనం చూస్తున్నాము 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూడాలి అని రాయబడింది. కొన్నిసారి మనం చూస్తున్నది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ఏదైనా ధర్మం ఇచ్చినప్పుడు ఎవరు చూడకుండా కుడి చేయితో చేసేది ఎడమ చేయి కూడా చేయకుండా చేయాలని ప్రభు చెప్పారు. కాబట్టి దీని
దానికి తేడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే మన పేరు గొప్పగా చేయడానికి కాదు, కానీ మన పిలిచిన దేవుని నామ మహిమపరచబడానికి కొరకు, ఆ నా మహిమ కొరకు మహిమపరచబడినట్లు ప్రియులారా మనం మంచి క్రియలు మనుషుల ముందు కూడా చేయాలని కూడా ప్రభు చెప్పారని. ఇప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి, అంటే వారి ముందు చేయాలని ఇక్కడ రాయబడింది. 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, మనుషులు ఎదుట చేయొద్దని రాయబడింది. అంటే దానికి తేడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన పేరు కోరు కాదు, కానీ పిలిచిన దేవుని మహిమార్థంగా చేయాలి అనమాట. మంచి క్రియలు మనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, అంటే తండ్రిని తెలుసుకోవాలన్నమాట. మనం మంచి క్రియలు చేస్తున్నప్పుడు వారు అడుగుతారు, మీరెవరు, ఏంటది, ఎవరికి సంబంధించిన వ్యక్తి, ఎందుకు ఇలాగ చేస్తున్నారు. అప్పుడు మనం చెప్పాలి, దాని గురించి మనం చెప్పాలి, నేను దేవుని కుమారుడును, నేను దేవుని కుమార్తె, యేసుక్రీస్తు కుమార్తె, నేను యేసుక్రీస్తు శిష్యుడు లేదంటే శిష్యురాలు, ప్రభు నన్ను ప్రేమించాం, ప్రభు నాలో వచ్చాం, అప్పుడు ప్రభు ప్రేమను బట్టి నేను ఈ మంచి క్రియలు చేస్తున్నామని మనం డిస్ప్లే మనం చెప్పాలి అనమాట, మనం చూపాలి అనమాట దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, దేవుడు గొప్పవాడని వారు కూడా దేవుని మహిమపరుస్తాడు. దేవుడు ఎంత మంచి దేవుడు అని వారు కూడా అది విని లేదంటే చూసి వారు కూడా దేవుని మహిమపరుస్తారు అనమాట. కాబట్టి మనుషులు మీ సత్క్రియలను చూచి, కాబట్టి కొందరు మినిస్ట్రీస్ వారు మనం చూస్తున్నాము, వారు కొన్ని క్రియలు చేసినప్పుడు బహిరంగ వారు చేస్తారు. అది ప్రియులారా మనం తప్పుపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు యేసుక్రీస్తు నామం కొరకు నిలబడుతున్నాము, దేవుడు మంచి దేవుడు ఉన్నాడు అని సత్క్రియల ద్వారా ప్రియులారా అది చూపాలని ప్రభు చెప్పారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే రాయబడింది. ఇప్పుడు మంచి క్రియలు ప్రియులారా మనం చేసేవారు ఉండాలి. ఇప్పుడు మంచి క్రియలు ప్రియులారా మనం చేసేవారు ఉంటే అదే మనకు కాపుదలగా వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక చెట్టు నుండి మనం చూస్తున్నది మంచి ఫ్రూట్ వచ్చి ఉంటాయి. ఆ చెట్టు యజమానుడు దానికి కావలసిన నీళ్లు పోయడం, అది మాత్రం కాకుండా ఆ చెట్టు ఇక్కడ ఉండినట్టు చూస్తారనమాట. ఒకవేళ దాని నుండి మంచి ఫలం రాలేదు అంటే కొందరు దాన్ని తీసివేస్తాయి అనమాట, యజమానుడే తీసివేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన నుండి మంచి ఫలాలు బయటకు రావాలి, ఆత్మ ఫలాలు బయటకు రావాలి, మంచి క్రియలు, హల్లెలూయా, మంచి మాటలు బయటకు రావాలి. అది మనకు కాపుదల అనమాట. సాతాను ఒక తొందర ఏంటిది, మనల్ని నాశనం చేయడమే, రకరకాల విధంగా మనల్ని నాశనం చేయడమే. కాబట్టి మన పరిశుద్ధాత్మ వలన దేవునితో కలిసి బ్రతుకుతున్న వారు ఫలిస్తాయి అనమాట మంచి క్రియలు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, కీడును మనం ప్రియులారా మేలు చేత జయించుకోవాలని రాయబడింది. ఇప్పుడు కీడు చేసే వారు వారు దేవుని తెలియలేని వారు కావచ్చు, వారు కొన్ని బలహీనలుగా ఉన్న వారిని దెయ్యాలు వాడతారు. అయినప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధాత్మతో వాక్యతో నింపబడి మేలు చేసుకొని మేలే మనం విత్తనాలుగా పెట్టాలి, మేలే మనం అనుభవిస్తుంది, ఆశీర్వాదాలే మనం విత్తనాలే పెట్టాలి, ఆశీర్వాదమే మనం అనుభవిస్తాయి. కాబట్టి అదే ప్రభు ప్రియులారా మన జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభుగా లోతైన విషయాలు కూడా ప్రభు చెప్పారు. కాబట్టి మనల్ని ప్రేమించిన వారి కొరకు మాత్రం కాదు, ప్రభు స్పష్టంగా చెప్పారు, శత్రువులను కూడా ప్రేమించుడని ప్రియులారా ప్రభు చెప్పారు. ఆ వచనం కూడా చదివి ప్రియులారా నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 44వ వచనం సరే చదువుతారా. 44వ వచనం, నేను 6వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎస్, చూడండి, మనం దేవుడు అంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి, అంటే యేసుక్రీస్తు బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. యేసుక్రీస్తు క్యారెక్టర్ గుణాలు ప్రియులారా మనం చూసినట్లయితే శత్రువులను కూడా ప్రేమించనమాట. అంటే దానికి అర్థం బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా సేమ్ అనమాట. ఒకప్పుడు రోమా రాసిన పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి మనం చదువుదామా. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం, దానిలో స్పష్టంగా రాయబడింది, మనం కూడా ప్రియులారా ఒకప్పుడు మనం కూడా శత్రువులుగా మనం ఉన్నామన్నమాట. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా
మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆమేన్. చూడండి, మనం కూడా ప్రియులారా ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులేసుకొని మాట్లాడి మనం తెలియక అలాగ ఉన్న ఒక కాలం ఉన్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా శత్రువులు ఉన్నాం ఒకప్పుడు దేవునికి. కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడు, ఆయనప్పుడు కూడా మన మంచివారు కాబట్టి కాదు, మనం మేలు చేస్తున్నా కాబట్టి మంచివారుగా ఉన్నా కాబట్టి కాదు, కానీ శత్రువులుగా దేవునికి శత్రువు అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకొని ఉన్నప్పుడు కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనల్ని ప్రేమించామన్నమాట. ఇది మనం ప్రియులారా మర్చిపోవాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న విషయం ప్రియులారా ఏం చేసుకోవాలి, శత్రువులకు మనం వారికి వ్యతిరేకమైన పనులు మనం చేయాలని ప్రభువు చెప్పలేదన్నమాట. అంటే శత్రువులు అంటే మనకు వ్యతిరేకం, అంటే మనల్ని ఇన్సల్ట్ చేసిన వారు, గాయపరిచిన వారు, మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు. ఎందుకు వారు అలాగ చేస్తున్నారంటే వారు తండ్రిను తెలియక అది చేస్తున్నారు, అంటే సజీవుడైన దేవునితో వారు కనెక్ట్ కాలేదన్నమాట. కాబట్టి వారు అది చేస్తున్నారని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనుషులు అమాయకులు అనమాట. యాక్చువల్లీ మనం చూస్తున్నట్లయితే మనుషులు అమాయకులు. అందుకొరకు యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, తండ్రి వేరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని ప్రభు చెప్పారు. ఎందుకంటే ఈవిల్ స్పిరిట్ వారు ఒక సిన్ఫుల్ న్యాచురల్ బట్టి పడిపోయిన ఆదాము ఒక క్యారెక్టర్ ను బట్టి సిన్ఫుల్ పాప స్వభావం బట్టి ప్రభావం చేస్తుంది అనమాట. ఆ వ్యక్తులు ప్రభావం చేస్తుంది, వాడుతుంది. వారు ఈవిల్ స్పిరిట్ కంట్రోల్లో కొందరు వాడబడుతుంది. కానీ వారిని మనొక వైపులో మనం చూస్తున్నప్పుడు శత్రులుగా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు అసలైన శత్రులు అందుకొరకు ఎఫెసీయులు 6:12 స్పష్టంగా చెప్పారు. పరిశుద్ధాత్మ స్పష్టంగా మనకు బోధిస్తుంది, అసలైన శత్రువు మనుషులు కాదు, రక్త మాంసంలో కాదు. కాబట్టి ప్రియులారా మీరు అర్థం చేసుకోండి, అసలైన శత్రువు మీ డాడీ కాదు, లేదంటే మీ అమ్మ కాదు, మీ భర్త కాదు, మీ భార్య కాదు, లేదంటే మీ పిల్లలు కాదు, కొందరు తల్లిదండ్రులు కాదు, తమ్మ కాదు, కోడలు కాదు, ఇంకా బ్రదర్ కాదు, సిస్టర్ కాదు, పొరుగువారు కాదు, భూమి ఉన్న మనుషులు కాదు. అసలైన శత్రువు ఈ మనుషులు కాదనమాట. నిజమైన శత్రువు ఎవరని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులు 6:12. అందువల్ల ప్రియులారా దర్శనబోధన మనకు మనుషులతో ఫైటింగ్ లేదు, కానీ అలాగే మనకు ఒక ఫీలింగ్ తీసుకొని వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఈ ఫిజికల్ ఐతో మనం చూస్తున్నప్పుడు లేదా చెవులతో మనం విన్నప్పుడు వారని మనకు అనిపిస్తుంది. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నిజమైన శత్రువు మనుషులు. దర్శనం పొందిన మనుషులు మన శత్రువు కాదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకవేళ ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తున్న వారు మనకు ఎదురుగా వాడుతున్నప్పుడు ఒకవేళ మనం వారిని కూడా శత్రువు ఒకవేళ భావిస్తారేమో, కానీ ఆయనప్పుడు కూడా వారిని కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, శత్రువును ప్రేమించుడి అని రాయబడింది. దానికి అర్థం ప్రియులారా మనం కూడా ఒకప్పుడు శత్రువులో ఉన్నవారు ప్రభువు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించిన కాబట్టి నిత్య జీవనం పొందాము, రక్షణ పొందాము, పాపక్షమాపణ పొంది మన యేసు రక్తం ద్వారా కడగబడి నిధి పొందలుగా పరిశుద్ధులుగా ఆత్మ సమాధానమైన దీవెనలు కలిగి మనం బ్రతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రియులారా దేవుడు కోరుతుంది, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి, నిత్య జీవనం పొందాలి. దాని కొరకు మన దేవుని బిడ్డలు ఆత్మ కన్నులు తెరబడాలి, మనం ఆత్మజ్ఞానం పొందేవారు ఉండాలి అనమాట. ఇప్పుడు ఎదుటి వ్యక్తులు ఒకవేళ మనం ఇన్సల్ట్ చేసినా గానీ గాయపరిచినా గానీ వారు కూడా రక్షణ కావాలి, రక్షణ పొందాలని ప్రభు కోరుతుంది. వారికి ఉన్న రక్షణ ప్రియులారా అది మన చేతులు ఉంది, సంఘం చేతులు ఉంది అనమాట. ఎందుకంటే సంఘం ఇంకా దేవుని బిడ్డలుగా మనం దేవుని ప్రేమ చూపాలి, ప్రేమ సువార్త మనం చెప్పినప్పుడు మాత్రమే ఇప్పుడు వారి శత్రువులుగా ఆకు స్థాయిలో వారు ఉన్నారేమో, కానీ వారిని కూడా రక్షణ పొందినట్టు ప్రియులారా దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్పారు, నీ శత్రువులను ప్రేమించుడి. అంటే అలాగే అనుకున్న వారిని మనం ప్రేమించినప్పుడు ఏమవుతుంది, ఆ సాతాన్ చీకటి దెయ్యాలు క్రియలు సాతాన్ క్రియలు ఏమైపోతుంది అన్నమాట. శత్రువుల్ని ప్రేమించుడని ప్రత్యేక ప్రభువు చెప్పారు. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు ఈ కాలంలో చాలా ప్రాముఖ్యమైన మాట స్తోత్ర. కాబట్టి మనం అర్థం చేసుకుంటే చాలా మందిను ఇలా క్రియేట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి నిజంగా దేవుని బిడ్డలకు సంఘంగా మనం అందరిని ప్రేమించాల్సిన వారంగా ఉండాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. అందుకొరకు ప్రభు చెప్పాడు 45వ దినం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయం చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన మీకేమి ఫలం కలుగును.
ఇప్పుడు మనం మామూలుగా మనం ఆ స్థాయిలో ఉండవచ్చు. మనకు ఎవరైనా ప్రేమ చూపినప్పుడు, ఎవరైనా సహాయం చేసినప్పుడు వారిని ప్రేమిస్తాయి. కానీ ఎవరైనా మనకు ఇబ్బంది, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు మనం ప్రేమించలేని పరిస్థితి. అంటే దానికి అర్థం మన ఆత్మ మనిషి వీక్ ఉంది అనమాట, బలహీనంగా ఉంది. కాబట్టి మనం ఎంతగా ప్రార్థన చేయాలి. ఇంకా మనకు వాక్యాలు ఎక్కువ అవసరం అనమాట. వాక్యంతో నింపబడి మన ప్రాణంలో కూడా శుద్ధీకరణ అవసరం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు శత్రువులను ప్రేమించడం ప్రియులారా మామూలు విషయం కాదు. ప్రియులారా మనం శత్రువులను ప్రేమించడం ప్రియులారా అది మామూలు విషయం కాదు. అది ప్రభువుని యేసుక్రీస్తుకు ప్రియులారా సాధ్యమనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రభువుని యేసుక్రీస్తు ప్రియులార పరిశుద్ధాత్మ వలన మనలో ప్రియులార నివాసం చేస్తున్నాడు, మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి వాక్యాలు బోధిస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనలో ఎదుగుతున్నాం అనమాట. కాబట్టి నిజంగా ప్రియులార ప్రభు ఎదుగుతున్నప్పుడు మన హృదయంలో పగ గాని, కోపం గాని, చేదు అది ఒకవేళ ఉన్నా కానీ అది తొలగించబడదు. కాబట్టి క్రిస్తువులు ఎదుగుతున్న వారు, యేసుక్రీస్తుకు చోటు ఇచ్చిన వారు, నిజంగా యేసుక్రీస్తు మాటలకు చోటు ఇచ్చిన వారిలో ప్రియులార కోపం గాని, పగ గాని, చేదు ప్రియులారా నిలబడలేదన్నమాట. ఒకవేళ ఉన్నా అది వెళ్ళిపోతాయి అనమాట, తొలగించబడతాయి. ఇప్పుడు నిజంగా ప్రియులారా మన క్రిస్తువులు ఎదుగుతున్నప్పుడు అది జరుగుతాయి. కాబట్టి మన ఆత్మ నుండి ప్రేమ ప్రయోగించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు కోరుతున్న విషయం ప్రియులారా మనం చదివిన వచనం, బెండ మీద మనం ఉండాలి. యేసుక్రీస్తు మాటలు విని ఆ వాక్యానుసారంగా మన బ్రతకప్పుడు మన జీవితం బెండ మీద కట్టబడినట్టు అనమాట. లేదంటే ఇసుక మీద కట్టబడినట్టే. ఇసుక మీద కట్టబడినట్టు అంటే మనం శత్రువులను, అంటే మనకు వ్యతిరేకంగా అంటే మనుషులు వారు మనం ప్రేమించకుండా ఉంటే, వారికి మనం మేలు చేయకుండా మనం కూడా కీడు చేసే వారుగా మనం ఆలోచన చేసిన వారు ఉంటే మనం ఇసుక మీద ఉండినట్టే. లేదు, అలాంటి వ్యక్తులు వరదలు, గాలి, తుఫాను సమస్యలు వచ్చినప్పుడు నాశనం అవడానికి అవకాశం ఉంది అని ప్రభు చెప్తుంది అనమాట, చెప్పానమాట. అందుకు ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మాటలే మనకు వెలుగు, జీవం. కాబట్టి అదే మనకు మేలు అనమాట. కాబట్టి మేలు విషయం ప్రభు నేర్పిస్తాను అనమాట. నేర్పించడం మాత్రమే కాదు, అదే ప్రభు ఇప్పుడు రక్షణ పొందిన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. లేదు, పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నాడు. ఆత్మ వలన, హోలీ స్పిరిట్ వలన మనలో నివాసం చేసి ఈ వాక్యాలు నా ద్వారా మీ ద్వారా అది నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభు ఉన్నానమాట. లేదు, వాక్యాలు వాక్యం మనం పాటించుకొని బ్రతికినట్టు హోలీ స్పిరిట్ దేవుడు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ దేవుడు మనకు సహాయం చేస్తాడు, వాక్యాన్ని పాటించుకొని బ్రతికినట్టు. ఇప్పుడు ఏమవుతుంది, మన జీవితం బెండ మీదే కట్టబడిన ఇల్లుగా మార్చబడుతుంది అనమాట. లేదు, ఇప్పుడు హోలీ స్పిరిట్ స్వరం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ గైడెన్స్ మనం ఇంపార్టెంట్. కాబట్టి ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో చేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం చెప్పినట్టు కోత విస్తారంగా ఉంది, వారందరూ రక్షణ పొందుతారు. లేదంటే వారు మన శత్రువుగా చూసుకొని ఉంటే మన ఆత్మ కణలు మూయబడినట్టే. ఇప్పుడు కూడా కొందరు రక్షణ పొందలేని వారు కొందరు వారు తెలియకొని కొన్ని పనులు చేస్తున్నారని, కొందరు తెలుసుకొని చేస్తున్నట్టు మనకు ఫీల్ అవుతుందేమో. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియుల దాని వెనకే సాత్వనకు చేయున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన నిజమైన శత్రువు మనుషులు కాదు. ఇప్పుడు ఈ ప్రియులారా మనం ఇద్దరిని ప్రేమించే వారే ఉండాలి. కాబట్టి మేలు చేసిన వారు మాత్రం కాదు, కీడు చేసిన వారు కూడా ప్రేమించాలని ఆకస్థాయికి ఉంటాయి వారు. ఎందుకంటే వారు కూడా వెలుగుగా దేవుడు నన్ను పెట్టామన్నమాట. వారు కూడా దేవుని నగరంగా దేవుడు నన్ను పెట్టామన్నమాట. వేరే మార్గం లేదు. ఇప్పుడు సంఘం ద్వారా మాత్రమే దేవుడు తన పనులు చేస్తున్నాడు అనమాట. సంఘం దేవుని బిడ్డలు, రక్షణ పొందిన సంఘం దేవుని బిడ్డలు. సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం అనమాట. యేసుక్రీస్తు శరీరం. ఇప్పుడు మనం ఆ శరీరంలో ఉన్న అవయవాలు అనమాట. మనం స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమో శిరస్సు, స్పిరిచువల్ గా. కాబట్టి ప్రియులారా మన ద్వారా దేవుని బిడ్డలుగా ఉన్న మన ద్వారానే దేవుడు తన పనులు ప్రియులారా చేస్తున్నాడు. కాబట్టి మనం దేవునికి ఆ ప్రేమ ప్రవహించే ఛానల్ గా మనం ఉండాలి అనమాట. అంటే కాబట్టి మన హృదయం చాలా వాక్యంతో నింపబడి ఉండాలి. హృదయ శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చాలా మట్టుకు ప్రజలు ఎందుకు రక్షణ పొందలేదంటే మనలో ఉన్న అభ్యంతరం నుండి మనం విడుదల పొందడం లేదు. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థనలో నమ్మకం లేదేమో, వాక్యం వచ్చే విషయంలో నమ్మకం లేదేమో. కాబట్టి మన హృదయ శుద్ధీకరణలో మనం ఎదగలేదు. కాబట్టి మనం ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తున్నాం, దానికంటే ఎక్కువ స్థాయికి మనం పడడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. మీరును మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినట్లే మీకేమి ఫలం కలుగును. శృంగరులను అలాగూ చేయించున్నారు కదా. అంటే మామూలు వ్యక్తులు అందరూ అలా చేస్తున్నారు.
ఇప్పుడు మామూలు వ్యక్తులుగా ఉండడం కాదు, దానికన్నా ఇంకా గొప్ప స్థాయిలో మనం ఉండాలని ప్రభు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన మీకు ఎక్కువ చేర్చున్నది ఏమి? అన్ని జనులు అలాగే చేర్చున్నారు కదా. అన్ని జనులు స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు అన్ని జనులు ఒక స్టాండర్డ్ లో మనం బ్రతున్నారు, కానీ దానికన్నా గొప్ప స్థాయిలో ఉండాలని నా పట్ల మీ పట్ల ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది. మెండ మీద కట్టబడిన ఇల్లుగా ఉండాలి అంటే అదనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేద్దరు అని ప్రభు ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఒకటి హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడు, ఒకటి హోలీ స్పిరిట్ వాక్యానుసరంగా దేవుడు మనం బ్రదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ ఈ కాలంలో అధికమైన కృపా దేవుడు అనుగ్రహించిన తప్పకుండా కృప ఇస్తాడు. మన వాక్యం వరకు బ్రదగాలని మీరు ఆశతో ఉంటే మీరు ఏసే మీరు నేర్పించినట్టు నేను బ్రతకాలని ఆశపడుతున్నాను అనే ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దాని కొరకు మనం సమర్పిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. మనం అందరి జీవితం బండ మీద ఎల్లో కట్టబడిన టు హోలీ స్పిరిట్ అలాంటి కృప మనకు అనుగ్రహించినాక అప్పటి తుఫాను గాలి సమస్యలు ఏది మీకు వ్యతిరేకంగా వచ్చాను కానీ దేవుని చిత్తమైన రోజు దాకా మీరు పరిశుద్ధాత్మని ఫలించుకొని వరాలు నింపబడి దేవుని చిత్తమైన రోజు దాకా బ్రతుకుతాయి. తప్పకుండా దేవుని చిత్తమైన రోజు దాకా దానికంటే ఎక్కువ మనం ఎవరు ఉండలేదు. అలాగే యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి, లేదంటే రెండు విషయాలు ఏదో ఒకటి జరుగుతుంది. యేసుక్రీస్తు రాకడ కానీ లేదంటే క్రీస్తునందు నిలుచుకోవడం. కాబట్టి దానికి ముందు ఉన్నది మనం చూద్దాం. కాబట్టి కాబట్టి మనం ప్రభు మాట వాక్యానుసరంగా మనం బ్రతుకున్నప్పుడు దేవుని చిత్తమైన రోజు దాకే మనం ఫలించుకొని బ్రతుకుతాయి. అది మనకి చాలు. తర్వాత మనం హల్లెలూయా దేవుడు త్వరగా దేవుడు వస్తాడు, లేదంటే క్రీస్తునందు ఎదురవాలని మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళుతుందన్నమాట, ప్రభుత్వ పాటు. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ మాటలు గొప్పది ప్రభా, వ్యాఖ్యలు మాకు జీవమార్మాలాగా మార్చుము తండ్రి. విన్నవారు మాత్రం కాకుండా తండ్రి వాక్యమైన జీవమార్మాలాగా మార్చుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. మా ఇన్నర్ మా ఆత్మ మనిషి అదే హోళేస్తూ బలపరచు ఆత్మాదేయంగా పరిశుద్ధాత్మతో పండించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాణాన్ని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ప్రభావ శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబినా శివలో కొరబిడే దవా సిఖారాధన ఓహే దంబల్ గడగం సిఖారాధన తండ్రి. అనేకలకు తండ్రి మేము దేవుని గారికి ఉండాలని వేసే మీరు కోరుతున్నట్టు వందనాలు తండ్రి. ఇప్పుడు మీ చిత్తం మా అందరి పట్ల అది జరిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దవా కృప చూపు తండ్రి. దవా సోతడ దవా అందరిని ప్రేమించినట్టు మీ ప్రేమతో మా ఆత్మ అదే దవా పరిశుద్ధాత్మతో కుమ్మరించము తండ్రి. ప్రేమ మా ఆత్మ నుండి అది పొంగి పొరునా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కోపం పగ చేదు అన్ని యేసుమలో దెయ్యాలు క్రియలు దురాత్మలు అంద యేసుమలో పరిశుద్ధాత్మలో అది లేమైపోయినా కానీ ప్రార్థనిస్తాం. ఓకే డబాకార బినాసులో కోరబిడే అల్కాబరాసియాలో కోరబినాసియాలో కోరబిడే కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. ఏసే మీరు వారిలో సంపూర్ణంగా ఎదురైనా కానీ ప్రార్థనిస్తాం. మీరే ధర్మ ప్రాణ శరీర పరివాళ్ళు చేయము ప్రతి ఒక్కరి దేశంలో ఫలించినా కానీ ప్రార్థనిస్తాం. అదేంగా ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా మీ నామం మహిమ తన అందరూ హృదయ ద్వారా మీ నామం మహిమపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే డబాకారబినాసులో కోరబిడే దవాసకర్యలు చేసినట్టు భిషగించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అందరం యేసుక్రీస్తు గొప్ప దేవుడని, మంచి దేవుడని, ప్రేమగలిగిన దేవుడని అందరం గెలిచుడు మమ్మల్ని కూడా దేవా సంఘాన్ని సంఘబడిన మించి తాండిస్తే వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. నీ శివ రక్తం కింద అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.